ఆదికాండం 10వ అధ్యాయం. ఈ అధ్యాయంలో మనం ధ్యానించబోతున్న విషయాలు ఏంటంటే జాతుల పట్టిక, అంటే ద టేబుల్ ఆఫ్ నేషన్స్, ప్రపంచ దేశాల ఆరంభం మరియు దేవుని యొక్క ప్రణాళిక మన యొక్క అధ్యాయంలో మనం ధ్యానించబోతూ ఉన్నాం. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, మన రక్షకులను పునరుద్ధానుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో టెస్టిఫై ఫర్ క్రైస్ట్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా మీ ముందుకు రావడానికి తండ్రిని దేవుడు చూపిన కృపను బట్టి నేను ఆయనని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. చాలామంది యొక్క ఆదికాండం 10వ అధ్యాయాన్ని చదివేటప్పుడు ఇది కేవలం పేర్ల జాబితా అని భావిస్తారు. కానీ ఈ అధ్యాయాన్ని టేబుల్ ఆఫ్ నేషన్స్, జాతుల పట్టిక అని పిలుస్తారు. ఇది ప్రపంచ చరిత్రలో మొదటి జాతుల నమోదుగా మనకు కనిపిస్తుంది. ఇది మనకు ఈ యొక్క అధ్యాయం మనకు 3 గొప్ప సత్యాలను నేర్పిస్తుంది. అదేంటంటే దేవుడు చరిత్రను నడిపించే దేవుడని, ప్రపంచంలోని అన్ని జాతులు ఒకే కుటుంబానికి సంబంధించినవని, ఒకే కుటుంబం నుండి వచ్చాయని మనకు తెలియజేస్తుంది. దేవుని రక్షణ ప్రణాళిక ఒకే జాతికి కాదు కానీ సమస్త జనులకు అనే విషయాన్ని మన యొక్క అధ్యాయంలో మనం ధ్యానించినప్పుడు మనం అర్థం చేసుకోవచ్చు. కనుక ఈ యొక్క అధ్యాయం యొక్క నిర్మాణం మనం చూసినట్లయితే కనుక ఈ అధ్యాయం 3 ప్రధాన భాగాలుగా విభజించబడింది. నేను ధ్యానిస్తున్నప్పుడు నేను ఇది గమనించాను. అది ఏంటంటే 3 ఈ యొక్క ప్రధాన భాగాలు ఏంటంటే, మొట్టమొదటిగా యాపేతు ఒక వంశం. ఈ యొక్క మొదటి నుంచి 5 వచనాలు మనం చూసినట్లయితే అక్కడ మనకి యాపేతు యొక్క వంశం కనిపిస్తుంది. రెండవది ఏంటంటే హాము యొక్క వంశం. 6 నుండి 20 వచనాలు మనం చూసినట్లయితే మనకి హాము యొక్క వంశం కనిపిస్తుంది. అదే 21 నుండి 31 వచనాలు మనం చూసినట్లయితే షేము యొక్క వంశం మనకి కనిపిస్తుంది. చివరిగా 32వ వచనంలో ఇవే నోవాహు కుమారులకు వంశావళి అని వ్రాయబడి ఉంది. ఇప్పుడు మన యొక్క వచనం వారిగా మనం ధ్యానించినట్లయితే కనుక ఈ యొక్క ఆదికాండం 10వ అధ్యాయం మొదటి వచనం మనం చూసినట్లయితే కనుక అక్కడ ఈ విధంగా రాయబడి ఉంది. ఇది నోవాహు కుమారుడగు షేము, హాము, యాపేతును వారి వంశావళి. జలప్రళయము తర్వాత వారికి కుమారులు పుట్టిరి. గమనించండి, ఇక్కడ జలప్రళయం తర్వాత ప్రపంచం మళ్ళీ ఈ 3 కుమారుల కుటుంబాల నుండి విస్తరించినట్లు మనం చూడొచ్చు. ఇక్కడ దేవుడు కొత్త ప్రారంభాలకు ఒక ఆని కలిపినట్లు మనం ఇక్కడ చూడొచ్చు. అదే 2వ వచనం, యాపేతు కుమారులు గోమెరు, మాగోగు, మాదాయి, యావాను, తుబాలు, మెషెకు, తిరస్సు అనువారు. గోమెరు కుమారులు అస్కనజు, రీఫతు, తోగార్మా అనువారు. యావాను కుమారులు ఎలిసా, తర్సిసు, కత్తిము, దాదోనీము అనువారు. వీరి నుండి సముద్ర తీరమందుండిన జనములు వ్యాపించను. వారి వారి జాతుల ప్రకారము, వారి వారి భాషల ప్రకారము, వారి వారి వంశముల ప్రకారము ఆయా దేశములలో వారు వేరైపోయిరి. ఇక్కడ గమనించండి ప్రియమైన వాళ్ళారా, ఈ యొక్క 2 నుంచి 5 వచనాలు మనం చూసినట్లయితే కనుక మనకి ఇక్కడ యాపేతు యొక్క వంశం కనిపిస్తుంది. యాపేతు కుమారులు మనం చూసినట్లయితే ఇక్కడ గోమెరు, మాగోగు, మాదాయి అండ్ యావాను, తూబాలు, మెషెకు, తీరాసు. వారి సంతానం ఉత్తర మరియు పశ్చిమ ప్రాంతాలకు విస్తరించినట్లు మనం చూడొచ్చు. అలాగే చాలామంది బైబిల్ పండితులు వీటిని తరువాతి కాలంలో ఐరోపా మరియు ఆసియా మైనర్ ప్రాంతాలతో అనుసంధానించినట్లు మనం చూడొచ్చు. ఇందులో యొక్క వాక్యంలో మనం చూసినట్లయితే కనుక ముఖ్యమైన సత్యం ఏంటంటే దేవుడు ప్రతి జాతికి నివాస స్థలాన్ని నిర్ణయించినట్లు మనం చూడొచ్చు. అదే 5వ వచనంలో మనం చూసినట్లయితే వారి వారి భాషల ప్రకారము వారి వారి దేశాలలో జాతులు విస్తరించాయి. ఇక్కడ భాషల ప్రస్తావన ముందుగానే కనిపిస్తుంది. తర్వాత ఆదికాండం 11లో బాబేలు గోపురం వద్ద భాషలు ఎలా ఏర్పడ్డాయో మనకి వివరిస్తుంది. సో ఇక్కడ తర్వాత మనం చూసినట్లయితే కనుక 6వ వచనం మనం చూసినట్లయితే కనుక హాము కుమారులు కూసు, మిశ్రాయిము, పూతు, కనాను అనువారు మనం చూడొచ్చు. కూసు కుమారులు సేబా, హవీలా, సప్త, రాయమ, సప్తక అనువారు. రాయమ కుమారులు సెబాదాను అనువారు. కూసు నిమ్రోదును కనెను. అతడు భూమి మీద పరాక్రమశాలి అయి దున్నుటకు ఆరంభించెను.
అతడు యెహోవా ఎదుట పరాక్రమము గల వేటగాడు. కాబట్టి యెహోవా ఎదుట పరాక్రమము గల వేటగాడైన నిమ్రోదు వలె అను లోకోక్తి కలదు. సీనారు దేశములోని బాబేలు, ఎరెకు, అక్కదు, కల్నే అను పట్టణములు అతని రాజ్యమునకు మొదలు. ఆ దేశముల నుండి అస్సూరుకు బయలుదేరి వెళ్ళి నినివేను, రహోబోతీరును, కాలహును, నినివేకును కాలహకును మధ్యనున్న రెసేనును కట్టించెను. ఇదే ఆ మహాపట్టణము. మిస్రాయిము లూతీయులను, అనామీయులను, లెహాబీయులను, నప్తుహీయులను, పత్రుషీయులను, కస్లూహీయులను, కఫ్తోరీయులను కనెను. ఫిలిస్తీయులు కస్లూహీయులలో నుండి వచ్చినవారు. కనాను తన ప్రథమ కుమారుడగు సిదోనును, హేతును, ఎబిసీయులను, అమోరీయులను, గిర్గాసీయులను, హివ్వీయులను, అర్కీయులను, సిన్నీయులను, అర్వాదీయులను, సిమారీయులను, హమతీయులను కనెను. తరువాత కనానీయుల వంశములో వ్యాపించెను. కనానీయుల సరిహద్దు సీదోను నుండి గెరారాకు వెళ్ళు మార్గములలో గాజా వరకును, సొదొమ, గొమొర్రా, అద్మా, సెబోయిములకు వెళ్ళు మార్గములో లాసా వరకును ఉన్నది. వీరు తమ తమ వంశముల ప్రకారము, తమ తమ భాషల ప్రకారము, తమ తమ దేశములను బట్టి, జాతులను బట్టి హాము కుమారులు అని మనకు కనిపిస్తుంది. కనుక ఇక్కడ యొక్క 6 నుండి 20 వచనాల్లో మనం హాము యొక్క వంశం మనం చూడొచ్చు. హాము యొక్క కుమారులు మనం చూసినట్లయితే కూసు, మిస్రాయిము, పూతు, కనాను. సో ఈ వంశం నుండి అనేక ప్రాచీన నాగరికతలు అభివృద్ధి చెందాయి. అలాగే ఉదాహరణ మనం చూసినట్లయితే కనుక ఐగుప్తు అంటే మిస్రాయిము, కనాను దేశ ప్రజలు మనం చూడొచ్చు. అదే యొక్క 8 నుండి 10 వచనాలు మనం చూసినట్లయితే ఇక్కడ మనకి నిమ్రోదు అనే సమాసం మనకు కనిపిస్తుంది. నిమ్రోదు ఇది ఈ అధ్యాయంలోని అత్యంత ముఖ్యమైన వ్యక్తులలో ఒకడు. ఎందుకంటే ఈ యొక్క నిమ్రోదు భూమి మీద మొదటి బలవంతుడిగా మనం చూడొచ్చు. అతను గొప్ప వేటగాడిగా ప్రసిద్ధి చెందాడు. అతని రాజ్యం ప్రారంభమైన ప్రదేశాలు బాబేలు, ఎరెకు, అక్కదు. అలాగే ఈ యొక్క నిమ్రోదు నుండి నేర్చుకోవాల్సినది ఏంటంటే బలం, అధికారం, రాజ్యాన్ని సంపాదించాడు. కానీ దేవుని చిత్తం ప్రకారం నడిచాడని బైబిల్ చెప్పదు. ఎందుకంటే ఈ యొక్క బలం, అధికారం, రాజ్యాన్ని ఇక్కడ దేవుడు మనకి అనుగ్రహించిన కొన్ని యొక్క అద్భుతాలను, అలాగే కొన్ని బలాన్ని, అలా మనకి అనుగ్రహించిన శక్తిని మనం ఉపయోగించుకుంటాం. కానీ దేవుని యొక్క చిత్తం ప్రకారం మనం నడిచే వారంగా మనం ఉండం. అందుకే ఇక్కడ యొక్క నిమ్రోదు జీవితం నుండి మనం నేర్చుకోవచ్చు. విజయం మాత్రమే కాదు, కానీ దేవుని చిత్తంలో ఉండే విజయం అనేది చాలా ముఖ్యమైనదిగా మనం అర్థం చేసుకోవాలి. అదే 15వ వచనం నుండి 19వ వచనం మనం చూసినట్లయితే అక్కడ మనకి కనాను వంశం మనకు కనిపిస్తుంది. ఇక్కడ కనాను సంతానం గురించి చెబుతుంది. తర్వాత ఇశ్రాయేలీయులు ప్రవేశించే దేశం ఇదే అనేది మనం గుర్తుంచుకోవాలి. ఇక్కడి ప్రజల దుష్టత్వం కారణంగా తరువాత దేవుని తీర్పు వచ్చినట్లు మనం చూడొచ్చు. అదే 21వ వచనం మనం చూసినట్లయితే కనుక మరియు ఎబేరు యొక్క కుమారులందరికీ పితరుడును పెద్దవాడైన యాపేతు సహోదరుడును సేముకు కూడా సంతానం పుట్టెను. సేము కుమారులు ఏలాము, అస్సూరు, అర్పక్షదు, లూదు, అరామను వారు. అరాము కుమారులు ఊజు, హూలు, గేతేరు, మసాను వారు. అర్పక్షదు సెలాహును కనెను. సెలాహు ఎబేరును కనెను. ఎబేరుకు 2 కుమారులు పుట్టిరి. వారిలో ఒకని పేరు పెలెగు, అనగా అతని దినములలో భూమి దేశములుగా విభజింపబడెను. అతని సహోదరుని పేరు యొక్తాను అల్మోదాదును, సెలపును, అసర్మావేతును, ఎరెహును, హదోరమును, ఊజాలును, దిక్లను, ఉబాలును, అభిమాయేలును, షేబను, ఒఫీరును, హవ్వీలాలును,
యొబాబును కనెను. వీరందరూ యొక్తాను కుమారులు. మెషాను నుండి సపారాకు వెళ్ళు మార్గంలోని తూర్పు కొండలు వారి నివాస స్థలము. గమనించండి ప్రియమైన వాళ్ళారా. అలాగే 31 వచనం చూసినట్లయితే వీరు తమ తమ వంశముల ప్రకారము, తమ తమ భాషల ప్రకారము, తమ తమ దేశములను బట్టి, తమ తమ జాతులను బట్టి షేము కుమారులు. గమనించండి ప్రియమైన వాళ్ళు, ఇక్కడ మనం చూసినట్లయితే షేము గురించి ప్రత్యేకంగా ఎక్కువ వివరాలు మనకి కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే అబ్రహాము, ఇశ్రాయేలు, దావీదు, చివరకు యేసుక్రీస్తు కూడా షేము వంశంలోనే నుండి జన్మించినట్లు మనం చూడొచ్చు. అది ఒక 10వ అధ్యాయం 25వ వచనం మనం చూసినట్లయితే కనుక ఇక్కడ మనకు పెలెగు అనే వ్యక్తి కనిపిస్తున్నారు. అతని రోజులలో భూమి విభజింపబడెను. దీనికి 2 వివరణలు ఉన్నాయి. అదేంటంటే జాతులు భూమి అంతటా విస్తరించడం. రెండోది ఏంటంటే బాబేలు సంఘటన తర్వాత ప్రజలు విడిపోవడం. అలాగే మనం యొక్క బాబేలు గురించి మనం వచ్చే అధ్యాయంలో మనం ధ్యానించవచ్చు. అలాగే ఆదికాండం యొక్క 32వ వచనం మనం చూసినట్లయితే కనుక వారి వారి జనములలో వారి సంతతుల ప్రకారము నోవహు కుమారుల వంశములు ఇవే. జల ప్రవాహము గతించిన తర్వాత వీరిలో నుండి జనములు భూమి మీద వ్యాపించను. ఇక్కడ జలప్రలయం తర్వాత భూమి మీద జాతులు వీరి నుండి విస్తరించినట్లు మనం చూడవచ్చు. ఈ యొక్క అధ్యాయంలో ముగింపు మనకు ఒక గొప్ప సత్యాన్ని తెలియజేస్తుంది. అదేంటంటే ప్రపంచంలోని అన్ని జాతులు ఒక మూలం నుండి వచ్చాయని. అలాగే అందువల్లనే ఒక్క జాతి నుండి వచ్చింది కాబట్టి చాలామందికి ఏంటంటే జాతి గర్వం, వర్ణ వివక్ష, జాతి ద్వేషం, అలాగే క్యాస్ట్ అనేది ఈ విధంగా మనకు ఇప్పటికీ ఈ విధంగా నడుస్తున్నాయి. దేవుని చిత్తం ఇది కాదు. అందరూ దేవుని యొక్క స్వరూపంలో సృష్టించబడ్డారు అనే విషయాన్ని మనం గ్రహించి మన జీవితంలో మనం మెలగాలి. అటు విధంగా కాకుండా వివక్షణ మనం చూపించినట్లయితే కనుక, జాతిని మనం చూపించినట్లయితే కనుక మన తండ్రి అయిన దేవుడు మన పట్ల కూడా ఒక పార్షియాలిటీ అనేది చూపించే అవకాశం ఉంటుంది. కనుక ఈ యొక్క అధ్యాయం ధ్యానిస్తున్నప్పుడు నాకు కొన్ని విషయాలు కొన్ని విషయాలను మీతో పంచుకొని ఆశపడుతూ ఉన్నాను. ఈ యొక్క అధ్యాయం ధ్యానించేటప్పుడు నాకు కొన్ని ఆత్మీయ సత్యాలను దేవుడు నాకు గ్రహించే విధంగా చేశారు. ఆ యొక్క విషయాలను మీతో పంచుకొని ఆశపడుతూ ఉన్నాను. అదేంటంటే దేవుడు చరిత్రను నడిపించేవాడు, కానీ ఏ జాతి యాదృచ్ఛికంగా ఏర్పడలేదనే విషయాన్ని మనం గ్రహించాలి. అన్ని జాతులకు ఒకే మూలం ఉంది. అదేంటంటే మనమందరం ఆదాము కుటుంబానికి చెందిన వారం అనే విషయాన్ని మనం గ్రహించాలి. దేవుడు ప్రతి మనిషిని ప్రేమిస్తాడు, ఒకే జాతిని కాదు, ప్రతి దేశాన్ని ప్రేమిస్తాడు. అధికారానికి వినయం అవసరం. నిమ్రోద్ జీవితం ద్వారా మనం నేర్చుకోవచ్చు. నిమ్రోద్ జీవితం దీనికి హెచ్చరికంగా మనకు కనిపిస్తుంది. దేవుని యొక్క ప్రణాళిక తరతరాలకు కొనసాగుతుంది. షేము నుండి అబ్రహాము నుండి క్రీస్తు వరకు మనకు కనిపిస్తుంది. దేవుని వాగ్దానం ఎన్నటికీ విఫలం కాదనే విషయాన్ని మనం గుర్తుంచుకోవచ్చు. అలాగే ఈ యొక్క ఆదికాండం 10వ అధ్యాయంలో ప్రపంచ జాతుల్లో విడిపోయినట్లు, అలాగే యేసుక్రీస్తు ద్వారా దేవుడు అన్ని జాతులను ఒక కుటుంబంగా పిలుస్తున్నట్లు మనం చూడవచ్చు. మత్తయి సువార్త 28వ అధ్యాయం 19వ వచనం మనం చూసినట్లయితే, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి. అలాగే ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనం మనం చూసినట్లయితే, ప్రతి జాతి, ప్రతి వంశము, ప్రతి ప్రజ, ప్రతి భాష నుండి వచ్చిన గొప్ప సమూహము దేవుని సింహాసనం ఎదుట నిలిచి ఉండెను. బైబిల్ ప్రారంభంలో జాతుల విస్తరణను చూస్తాం. అలాగే బైబిల్ చివరిలో అన్ని జాతులు కలిసి దేవుని ఆరాధిస్తున్న దృశ్యాన్ని కూడా మనం చూస్తాం. అదే దేవుని యొక్క మహారక్షణ ప్రణాళికగా మనకు కనిపిస్తూ ఉంది. మన జీవితంలో మనం నేర్చుకోవాల్సిన ఆత్మీయమైన శైలి ఏంటి అంటే గనక, ప్రతి మనిషిని దేవుని స్వరూపంగా మనం గౌరవించాలి. జాతి, భాష, దేశం ఆధారంగా ఎవరిని తక్కువగా చూడకూడదు. అలాగే దేవుడు మనల్ని ఏ దేశంలో ఉంచినా ఆయన మహిమ కోసం మనం జీవించే వారముగా మనం ఉండాలి. మన యొక్క కుటుంబ చరిత్ర కంటే దేవునితో మన సంబంధమే ముఖ్యమైనదనే విషయాన్ని మనం గుర్తించాలి. సువార్త ప్రతి జాతికి చెందినది అని మనం గుర్తించి దేవుని యొక్క ప్రేమను అందరికీ ప్రచురింపజేసే విధంగా, ఆయన యొక్క స్వార్థను ప్రకటించే వారముగా, ఆయన యొక్క ప్రేమను వెల్లడిపరిచే వారముగా మనం ఉండాలి. ముగింపు ప్రార్థన. పరలోకమందున్న మా ప్రియ తండ్రి, నీ నామమున లెక్కలేని వేల స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ఆయన. ఈరోజు యొక్క ఆదికాండం 10వ అధ్యాయం ద్వారా మీరు మాతో మాట్లాడిన విధానం బట్టి నీకే వందనాలు. ప్రపంచంలోని ఉన్న అన్ని జాతులు నీ ప్రణాళికలో భాగమని,
మాకు ఈ యొక్క విషయాలను తెలియజేసేందుకు నీకే వందనాలు, స్తోత్రాలు. జాతి, భాష అలాగే దేశ భేదాలు లేకుండా ప్రతి మనిషిని ప్రేమించే హృదయాన్ని మాకు అనుగ్రహించండి నాయనా. నీవు మమ్మల్ని ఎక్కడ ఉంచినా అక్కడ నీ సాక్షులుగా జీవించే కృపను మాకు దయచేయండి. నిత్యం మీ మహిమ పొందుతారని ఈ యొక్క వాక్యం ఎవరైతే వింటున్నారో ఆ ప్రతి ఒక్క బిడ్డను మీరు దీవించండి, ఆస్వాదించండి. వారి యొక్క జీవితంలో మీరు గొప్ప కార్యాలు చేయండి. ఇంకా లోతైన మర్మాలను మాకు తెలిసే కృపను మీరు దయచేయండి. నిత్యం మీరు మహిమ పొందుతారని నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో మిక్కిలి వినయం కలిగి ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఈ యొక్క అధ్యాయం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే కనుక మీ కుటుంబ సభ్యులతో మరియు మీ స్నేహితులతో షేర్ చేసి, లైక్ చేసి మీ బంధుమిత్రులకు షేర్ చేసుకోండి. అలాగే ఈ యొక్క ఛానల్ ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఒక దేవుని యొక్క పనిలో జతపరులుగా అవ్వాలని ప్రభు పేరట మనం చేసుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి బహుగా ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.